హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోనియా. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న డిష్ బీరకాయ పైన లేయర్ అంతా మనం పీల్ చేస్తాం కదా. సో ఆ బీరకాయ లేయర్ తోటి ఎలాగా ఒక రెసిపీ టిఫిన్ సెక్షన్ లో ఉదయాన్నే టిఫిన్ కి అలాగా ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా పీచు పదార్థాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. సో ఆ డీటెయిల్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ బీరకాయ పొట్టుతోటి నేను ఒక టిఫిన్ అంటే సరదాగా ఒక వెరైటీ ప్రిపేర్ చేస్తాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కూరగాయలలో బీరకాయ గురించి యూజెస్ గురించి తెలుసుకుందాం మనం ఈరోజు. బీరకాయ మనం తీసుకున్నామంటే కర్రీస్ రూపంలో, పచ్చడి రూపంలో, లేదంటే ఎలాగోలా బీరకాయని మనం తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు గుండెకు కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా కొన్ని ఆప్షన్స్, కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం బీరకాయ గురించి. అనీమియా దూరం అవుతుంది, బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, మలబద్ధకం నయమవుతుంది, లివర్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, గుండెకు మంచిది, ఒంట్లో వేడి తగ్గిస్తుంది, అల్సర్ను నయం చేస్తుంది. ఇలా బోలెడని ప్రయోజనాలు ఈ బీరకాయ తీసుకోవడం వల్ల ఉన్నాయన్నమాట. ఈ బీరకాయలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి. వేసవి కాలంలో మార్కెట్లో ఎక్కువగా దొరికే, మనం తరచుగా వండుకునే కూరల్లో ఒకటి బీర. బాలింతలకు, సర్జరీ అయిన వారికి, అనారోగ్యం ఉన్నవారికి పథ్యంగా ఈ బీరకాయని పెడతారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం. ఇంకా ఈ బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, థైమిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీరకాయ మన డైట్లో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. చాలామంది బీరకాయను తినడానికి ఇష్టపడరు, కానీ బీరకాయలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి జబ్బుల బారిన పడకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది బీరకాయ. అంతేకాదు, దీనిని సరైన రీతిలో తీసుకుంటే ఎలాంటి జ్వరమైనా ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. బీరకాయలోని ఔషధ గుణాల ప్రయోజనం శరీరానికి పూర్తిగా అందాలంటే వివిధ పద్ధతుల్లో బీరకాయని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగినటువంటి బీరకాయ పొట్టుని మొత్తాన్ని, బీరకాయని పీల్ చేస్తే ఆ పొట్టు ఏదైతే ఉందో దాన్ని చక్కగా వాష్ చేసేసి దాన్ని సపరేట్గా తీసుకుందాం ఒక బౌల్లోకి. ఓకే, సో మంచిగా వాష్ చేస్తున్నాను. వాటర్లో తీసుకొని ఆల్రెడీ 2 times అలాగా వాష్ చేసుకోండి. దీన్ని ఇలాగా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. ఓకే, సో చాలా హెల్దీ కూడా ఇలాంటి డిషెస్. ట్రైనా ఈ బీరకాయ పొట్టుని చక్కగా పీల్ చేస్తే వచ్చినటువంటి ఈ బీరకాయ పొట్టుని 2 times నీట్గా బాగా నీట్గా చక్కగా కడుక్కొని సో దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మిక్సీ జార్లో చక్కగా వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో ఇందులో ఒక 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క ఒకటి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం.
కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో బాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందులో దోసల పిండి వేసుకొని ఉంచుతాం కదా. సో ఈ దోసల పిండిలో ఒక కొంచెం క్వాంటిటీ తీసుకొని ఈ జస్ట్ ఒక కప్ వచ్చిందండి, మిక్సీ గిన్నెకి మిక్స్ చేస్తే చాలా సాఫ్ట్ గా ఒక కప్ అవుతుంది అంతే. సో ఒక ½ కిలో పిండి వరకు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తగా వెరైటీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో దీన్ని చక్కగా కలుపుకోండి మంచిగా. ఈ దోసల పిండిలో జనరల్ గా మనం న్యాచురల్ గా దోసలు వేసుకుంటాం కదా, అదే పిండి అనమాట. సో మంచిగా మెల్ట్ అయ్యేలాగా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. దోశ కూడా లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో పాన్ పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక మనం దోశ వేస్తాం, అది చూపిస్తాం అనమాట. ఓకే, సో చూడండి చక్కగా దోశ పిండి లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, బీరకాయ, ఆ పొట్టు పీల్ చేసిందంతా కలిపి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి ఈ దోశల పిండిలో యాడ్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు పాన్ పెట్టాను, హీట్ చేస్తున్నాను. పాన్ని హీట్ అయ్యాక దోశ వేసుకోవడం చూసేద్దాం. సో పాన్ అయితే హీట్ అయింది అండ్ చక్కగా పాన్ మీద లైట్ గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి, అండ్ నేను ఒక ఆనియన్ ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా రెడీగా పెట్టుకున్నాను. అండ్ మీరు కొంచెం ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టం అనుకుంటే కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, డైజెషన్ కి కూడా జీరా చాలా మంచిది. అండ్ మీ ఇష్టం. సో దోశ సో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి దోశ వేసేస్తున్నాను. సో దోశ మీద ఇలా కొంచెం లైట్ గా కారపొడి, ఆనియన్స్ ని వేసాను అనమాట. కారపొడి వేసాను, అలాగే ఇది ఇప్పుడు రెండో వైపుకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలాగా అంటే హాఫ్ గా ఫోల్డ్ చేసేస్తున్నాను. కొంచెం మీరు ఆయిల్ కావాలంటే, క్రంచీగా కావాలంటే కొంచెం జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి. సో వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొక దోశ వేస్తున్నాం. సో ఈ విధంగా మీరు దోశలన్నీ మీకు పల్చగా కావాలి, దోశ చాలా పల్చగా కావాలి అనుకుంటే మీ ఇష్టం. మీకు నచ్చిన స్టైల్లో దోశని వేసుకొని దాని మీద కొంచెం కారపొడి ఇలా చల్లేసి, అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా దోశ పైన పల్చగా వేసేసి, సో చూడండి దీనిపైన లైట్ గా కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే క్రంచీగా వచ్చేస్తుంది అనమాట దోశ అంతా. సో ఇప్పుడు దోశని
లైట్గా కావాలంటే కొంచెం ఆయిల్ అలాగా వేసుకొని ఒక సైడ్ కాల్స్తే సరిపోతుంది. ఆ దోశని హాఫ్గా ఫోల్డ్ చేసి కొంచెం సేపు అలాగా రోస్ట్ చేస్తే నీట్గా. సో కలర్ఫుల్ గా కూడా వస్తుంది అనమాట దోశ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా? సో సర్వ్ చేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా. అలాగే పక్కనే కొంచెం కారపొడి లేదా చట్నీ, మీకు ఏది నచ్చితే అది, కొబ్బరి చట్నీ, కారపొడి, పుదీనా చట్నీ, లేదంటే కొత్తిమీర చట్నీ, మీరు దోశలు ఏ చట్నీస్తో లైక్ చేస్తారు, టమాటో చట్నీ. సో టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ హెల్దీ కూడా అన్నమాట. క్రంచీగా అలాగే స్పైసీగా, టూ సైడ్స్ కాల్చలేదు కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్గా, ఆనియన్స్ కాంబినేషన్, కొంచెం స్పైసీగా, కారం, చాలా బాగుంది. మీకు ఎక్కడ కూడా బీరకాయ పొట్టుని మనం యూజ్ చేసామనే ఫ్లేవర్ అస్సలు తెలియదు అనమాట. తినలేము, ఇంట్రెస్ట్ లేదు అని కూడా ఏం అనిపించదు. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. సో అండ్ ఎన్నో పోషక విలువలు, ఫైబర్ కంటెంట్ ఉంటుందన్నమాట. డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. స్నాక్స్ కింద కొంచెం డిఫరెంట్గా, రెగ్యులర్ దోశలా కాకుండా వెరైటీగా కూడా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కడ బీరకాయ పొట్టు ఫ్లేవర్ కూడా మనకి తెలియదు అనమాట. ట్రై చేసి మీరు కూడా చూడండి ఒకసారి, బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. అలాగే ఈ బీరకాయ చలవ చేసే గుణం ఉంటుంది అనమాట. ఒంట్లో వేడిని, శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. అండ్ అలాగే జ్వరం వచ్చినప్పుడు పత్యం కింద వాడడం కూడా ఈ బీరకాయ చాలా మంచిది. అండ్ అలాగే జీర్ణక్రియకి సంబంధించి త్వరగా జీర్ణక్రియ ఎక్కువ మెరుగుపడేలా చేస్తుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే ఈ ఫైబర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అండ్ పీచు పదార్థం, అండ్ అలాగే వచ్చేసి విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి గుణాలు ఈ బీరకాయలో ఉన్నాయన్నమాట. సో మీరు ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ పీల్ చేసిన ఈ పొట్టులోనే ఇంకా ఎక్కువ పోషక విలువలు కూడా ఉంటాయన్నమాట. రక్తహీనత తగ్గిస్తుంది. అలాగే కాలేయం, ఈ డ్రింక్ చేసి కాలేయం పాడైన అప్పుడు ఈ బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ చక్కగా పనితీరుని మెరుగుపరుస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. అదికి ఈ బీరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే అధిక బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. సో రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇలా ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ బీరకాయని ఇలా డిఫరెంట్గా కొందరు పచ్చడి చేస్తారు, అలాగే ఇగురు కర్రీలాగా కూడా చేస్తారు. ఇలా డిఫరెంట్గా ఈ పొట్టులో ఎక్కువ, ఇంకా కంపేర్ టు బీరకాయ పొట్టులోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా వెరైటీ స్టైల్స్లో రెసిపీస్ ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ సోనియా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి పేరున నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ ఆల్.